మేము గత సంవత్సరం గవర్నమెంట్ కొత్తగా లైసెన్స్డ్ సర్వేర్ వ్యవస్థను తీసుకొచ్చి కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలనే కాన్సెప్ట్తోని లైసెన్స్డ్ సర్వేర్ వ్యవస్థను తీసుకొచ్చి మా అందరినీ ఒక ఏజ్ లిమిట్తోని ఫిల్టర్ చేసి దాంతో పాటుగా కూడా బీటెక్లు చేస్తున్న వాళ్ళని, అదేవిధంగా ఇంటర్మీడియట్లో 60% పాస్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళు తీసుకొని, అందులో కూడా మామూలుగా మేము ఏదో 35% 40% పాస్ అయిన వాళ్ళం కాకుండా మాకు 60% అయితేనే మిమ్మల్ని క్వాలిఫై చేస్తామని గవర్నమెంట్ కండిషన్ పెడితే మేము ఆ కండిషన్ కూడా మామూలు విద్యార్థులా కాకుండా మేము పోటీతత్వంతో పోటీ పడి మరి మేము 60% మెరిట్తోని 60% క్వాలిఫై అయ్యి లైసెన్స్ పొందడం జరిగింది. గత 6 నెలల క్రితమే మాకు ముఖ్యమంత్రి మరియు మన రాష్ట్ర రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా లైసెన్సులు కూడా మాకు పంపిణీ చేయడం జరిగింది. శిల్పకళా వేదికలో అవి పంపిణీ చేసి మాకు 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మాకు ఉద్యోగ భద్రత కల్పించలేదు. ఇప్పటి వరకు మాకు ఏం జీతాలు లేవు, ఏం లేవు. కొత్తగా వచ్చిన ఇప్పుడు వచ్చిన ముచ్చట ఏంది కదంటే పర్ ఎకరు 50 రూపీస్ ఇస్తామంటే మా జీవితాలు మాకు ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉన్నారు. ఒక ఎకరానికి 50 రూపాయలతోని మేమేం చేయగలుగుతాం, మా ఫ్యామిలీని ఎలా చదువుకోగలుగుతాం? ఒకసారి వాళ్ళు పునరాలోచన చేయాలి. ఐఏఎస్ ఆఫీసర్లైనా, మినిస్టర్లైనా, ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎవరైనా ఒకసారి మా గురించి ఆలోచన చేయాలి. మేమేదో మామూలు పర్సెంటేజ్తో అయితే పాస్ అయిన వాళ్ళం కాదు. మేము విద్యావంతులం, మేము బీటెక్లు చేసిన వాళ్ళం, ఇంటర్మీడియట్ 60%తో పాస్ అయిన వాళ్ళం. కాబట్టి మమ్మల్ని ప్రభుత్వం వెంటనే గుర్తించి మీరే ఎంత కావాలనుకుంటున్నారు సార్? మాకు ఒక 30-35,000 అయితే మా ఫ్యామిలీని పోషించుకోవడానికి కొంచెం వెసులుబాటు అయితే సార్. ఎందుకంటే అన్ని ఉద్యోగాలాగా మాకు ఏదో ఆఫీస్కి పోయి ఆఫీస్లో కూర్చొని వచ్చే ఉద్యోగం కాదు సార్. మాకు ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటాయి, మాకు డిఏలు ఉంటాయి. ఎందుకంటే మేము తెల్లారు లేస్తే బైక్ తీసుకొని మేము పొలాలెంట, చెట్లెంట, బుట్లెంట తిరగాల్సి వస్తుంది. కాబట్టి మాకు మెయింటెనెన్స్ ఛార్జెస్ కొంచెం ఎక్కువ అవుతాయి. కాబట్టి మాకు కొంచెం 35-40 వరకు అయితే మాకు జీతం వర్కౌట్ అవుతుంది సార్. అదే ఆలోచన చేయండి, అదే ఆలోచన గవర్నమెంట్ చేసి అతి త్వరగా మమ్మల్ని నిర్ణయం తీసుకోవాలి. మాకు మళ్ళీ లైసెన్స్ కూడా కండిషన్ మీద పర్ 2 years అనే ఇచ్చింది. అందులో ఆల్రెడీ 6-7 months అయిపోతుంది. 1 year అయిపోతుంది, ఆల్మోస్ట్ 1 year దగ్గరకు వచ్చి అయిపోతుంది. ఇంకొక 1 yearలో మా లైసెన్స్ కూడా వ్యాలిడిటీ అయిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ ఈ కండిషన్ తీసేసి 2 years అనే కండిషన్ తీసేసి శాశ్వతంగా మాకు లైసెన్స్ ఇష్యూ చేసి మా జీవితాలకు ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం. మేము 6,500 మంది ఉంటాం. తెలంగాణ మొత్తంలో 6,500 మంది 6,500 లైసెన్స్ పొంది ఉన్నాం. 10-12 వేల అప్లికేషన్స్ ఉంటే 60% మెరిట్తోనే మేము 6,500 మందిని మేము ఆల్రెడీ లైసెన్స్ పొందున్నాం. కాబట్టి గవర్నమెంట్ తక్షణమే, ఎందుకంటే మేము ఇంతమందిని శాంతియుతంగా ఇంత పెద్ద ధర్నా చేస్తున్నాం కాబట్టి మా విషయంలో వాళ్ళు గవర్నమెంట్ వెంటనే స్పందించి మాకు తగిన న్యాయం చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా ఫ్యామిలీని, మా జీవితాలని కాపాడవలసిందిగా గవర్నమెంట్కు మేము మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే ఈ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ధరణి వ్యవస్థను తీసుకొచ్చి భూభారతిని పెట్టిందో, భూభారతిని పెట్టిన తర్వాత భూభారతిలో ప్రతి ఎకరాన్ని రైతుకు ఎలాంటి సమస్య లేకుండా ప్రతి ఎకరాన్ని కొలిసి వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తా అని చెప్పేసి భూభారతి ద్వారా మమ్మల్ని లైసెన్స్ సర్వేయర్లను తీసుకోవడానికి ఇది ఏదైతే ఇప్పుడు సంవత్సరం ముందు మమ్మల్ని తీసుకొని నియామకం చేసుకున్నారు. వాస్తవానికి వీళ్ళందరూ బయట చెప్పేది శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, పెద్ద కళా వేదికలు ఇచ్చి మాకు ఏంది 6,500 మందికి లైసెన్స్ సర్వేలు ఇచ్చి నియామకాలు, అలాట్మెంట్, మండలాల అలాట్మెంట్ కూడా చేశారు. కానీ పని మాత్రం కల్పించలేదు, గౌరవ వేతనాన్ని కల్పించలేదు. ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన సర్క్యులర్ ఏంటంటే 20 రూపాయలకు 50 రూపాయలకు ఎకరానికి మీరు పని చేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ 50 రూపాయలకు మేము ఒక రైతు దగ్గరకు పోవాలంటే, ఒక రైతు దగ్గరికి ఒక టిప్పర్ నక్ష పట్టుకొని పోయి దాన్ని ట్రూత్ డిజిటలైజేషన్ మేము పని చేయాలంటే ఆ 50 రూపాయలు మాకు పేపర్కే సరిపోతుంది. గవర్నమెంట్ మరి ఏమి ఇస్తుందో తెలియదు. ఆ 50 రూపాయలు 100-200 రూపాయలు మాకు పేపర్కే సరిపోతుంది. పెట్రోల్కు మాకు పేపర్కే సరిపోతుంది. పర్ డేకు మాకు ఒక 300 నుంచి 500 ఖర్చు ఏమకుంటే వీళ్ళు 50 రూపాయలు పర్ ఎకరు మంత్లీ 500 ఎకరాలు చేస్తే మీకు ఒక 25,000 రూపాయలు వస్తుందని చెప్పేసి అంటారు. ఆ 500 ఎకరాలు చేస్తే 25,000 వస్తుంది అనుకుందాం. 500 ఎకరాల భూమిని కొల్పించడానికి రైతులు సిద్ధంగా ఉంటారా సార్? ఆ 500 ఎకరాలు మేము కొలవకపోతే, ఆ నెలలో మేము పని చేయకపోతే మేము ఏం చేయాలి?
గత సంవత్సరం నుంచి సార్ ఈ వ్యవస్థను తీసుకొస్తే ఇదంతా పెద్ద గొప్ప వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇది ఒక గొప్ప ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఇది సక్సెస్ చేస్తే వాళ్ళకి మించిన గవర్నమెంట్ ఇంకా ఏది లేదు. ఇప్పటికీ మాకు వాళ్ళ మీద ఏం కోపం లేదు. మంచి గొప్ప ప్రయత్నం చేసిర్రు. మీకు మాట ఇంకో 20 కోట్లు అయితే ఇవ్వచ్చు మాకు గౌరవవేతనం ప్రకటిస్తే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క భూ సమస్య ఒక 5-10 సంవత్సరాల వరకు ప్రతి సమస్య తీరుతాయి సార్. ఒక గుంట కాడ గజం కాడ అన్నదమ్ములు అనుకునే పంచాయతీ ఉంది సార్ భూములల్లో. అసలు ఎవడు ఎక్కడ ఉన్నాడో తెలుస్తలేదు. మోక మీద ఒకడు ఉన్నాడు, సర్వే నెంబర్ చూస్తే ఒక కాడు ఉన్నారు. ఈ పంచాయతీలు ఇట్లే ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతాను 1927లో జరిగిన సర్వే సార్. ఇప్పటికీ 100 సంవత్సరాలు దాటిపోయింది సార్. ఇంతవరకు రీసర్వే జరగలేదు. ఈ రీసర్వే చేస్తామని చెప్పేసినప్పుడు మమ్మల్ని మీరు ఒక సంవత్సరంగా మమ్మల్ని ఎంచుకున్నప్పుడు మేము కూడా చేయాలి కదా సార్. ఒక 50 రూపాయలు ఇస్తా అంటే మాకేంటి సార్? ఒక కార్మికుడు ఒక రోజు పోతే 800 పైసలు సంపాదిస్తాను సార్. 700-800 ఒక కార్మికుడికి ఇచ్చే మాకు వాల్యూ లేదా సార్? మేమంతా బీటెక్లు చదువుకొని మీరు దాన్ని ఎగ్జామ్ ద్వారా మమ్మల్ని ఒట్టిగైతే తీసుకోలేదు. ఏదో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ రండి బాబు అని చెప్పేసి తీసుకోలేదు. మమ్మల్ని తీసుకున్నదే భూమి సర్వే కోసం, రీసర్వే కోసం తీసుకున్నప్పుడు మీరు మా గురించి ఆలోచించకపోతే ఎట్లా సార్? మీరు 100% మీరు ఖచ్చితంగా ఆలోచించండి. ప్రభుత్వాన్ని మేము ఎవరిని ఎక్కడ విమర్శించట్లేదు. ఇవాళ ఈ ధర్నా ఉద్దేశం కూడా ఏంటిది? ఇది మాకు సరిపోవట్లేదు. మీరు మాకు చెప్పిర్రు సంవత్సరం నుంచి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్టర్నేట్ పనులు వదిలేసి నెలకు 30,000 పనులు వచ్చేసి గవర్నమెంట్లో చేస్తే మాకు భవిష్యత్తు ఉంటుంది, రేపు భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉంటామని చెప్పేసి ప్రతి ఒక సంవత్సరం నుంచి ఏ పని చేసుకోకుండా దీని మీద మేము ఆధారపడి ఉంటే మేము ఇప్పుడు ఎక్కడికి పోవాలి? ఏం పని చేసుకోవాలి? ఇక వస్తుంది అంటే సంవత్సరం అయిపోయింది సార్. లైసెన్స్ 2 సంవత్సరాలు ఇచ్చారు. 2 సంవత్సరాలు ఇచ్చారు. మళ్ళీ మమ్మల్ని దానికి సరే మీరు మమ్మల్ని భయాందోళనకు గురి చేసినాం ఏం చేస్తారు సార్? మీరు అన్న మాట మీరు కాపాడుకోవాలి ఖచ్చితంగా. ఏదైతే మీరు ప్రజలకు హామీ ఇచ్చారు ఈ రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తా, ఈ భూ భారతి ద్వారా ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేస్తాను మీరైతే మాట ఇచ్చారో అది మా ద్వారానే అవుతుంది సార్. మా ద్వారా మేము కష్టపడుతూనే అవుతుంది. మేము కష్టపడాలంటే మాకు తగిన ఫలితం అయితే రావాల్సింది కదా. మాకు ఉద్యోగ భద్రత ఖచ్చితంగా గౌరవ వేతనం అనేది 30-35 వేలకు మించకుండా మీరు ప్రకటించాలని మేము కోరుతున్నాం. ఇవాళ ఈ ధర్నా యొక్క ఉద్దేశం, ఈ ధర్నాలో స్టేట్ యూనియన్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలకు మేము 100% కట్టుబడినాం. మేము ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏం పోవట్లేదు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. మీరు మా గురించి 100% 6,500 మంది సర్వేయర్లను మీరు ఖచ్చితంగా ఆదుకోవాలి. అందరం మేము ఏమంటున్నాం అంటే సార్ మమ్మల్ని ఇప్పుడు మేము ఏదో ఒకటి చేసుకునేదాకా మీరు చూడొద్దు సార్. మీరు మా గురించి ఆలోచించాలి, 100% ఆలోచించాలి. కాబట్టి మేము వేడుకునేది ఏంటంటే మా 6,500 సర్వేయర్లను మీరు కాపాడి మాకు ఉద్యోగ భద్రతను తగిన జీతాన్ని మీరు ప్రకటించాలని చెప్పేసి, గౌరవప్రదమైన జీతాన్ని ప్రకటించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. ఇది నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత అందులో మ్యాథ్స్లో 60% మార్క్స్ ఉంటేనే తీసుకున్నారు, లేదంటే అప్లై చేసుకున్న వాళ్ళని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. తర్వాత 50 డేస్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్లో కూడా 100కు 60 మార్క్స్ ఎవరికైతే వస్తాయో. మిమ్మల్ని ఏ ఎగ్జామ్ ప్రాతిపదికన తీసుకున్నారు? మ్యాథ్స్, ఈ సర్వే మ్యాథ్స్ సబ్జెక్ట్ కండక్ట్ చేసిన జేఎన్టీ నుంచి కండక్ట్ చేశారు. డివిజన్ ఇన్స్ట్రక్టర్లు మాకు కోచింగ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఎగ్జామ్లో 60% మార్క్స్ వస్తేనే మేము క్వాలిఫికేషన్ ఏముంటుంది సర్వేయర్లకు బీటెక్ ఉన్న వాళ్ళని ఐటీఐ డ్రాఫ్ట్ మ్యాన్, బీటెక్ సివిల్, ఇంటర్ బేసిక్ కూడా తీసుకోవడం జరిగింది. ఇంటర్లో ఎంపీసీ మ్యాథ్స్లో 60% మార్క్స్ ఉంటేనే తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ట్రైనింగ్ అయింది, ఎగ్జామ్ అయిన తర్వాత కూడా మాకు సర్టిఫికెట్లు కూడా వచ్చినాయి. 2 months అయిపోయింది. మేము సెకండ్ బ్యాచ్ జనవరిలో మేము సర్టిఫికేట్ ఆల్రెడీ తీసుకున్నాం. మాకు ఇప్పటి వరకు ఎలాంటి వర్క్ చూపించట్లేదు. యాక్చువల్గా మాకు తీసుకున్నది భూభారతి ఇంప్లిమెంటేషన్లో భాగంగా. కానీ ఇప్పుడు మాకు కొత్త టాపిక్ ఏం తీసుకొచ్చినట్టే రీసర్వే. కొన్ని విలేజ్కు క్యాడస్ట్రల్ మ్యాప్స్ లేవు. రీసర్వే కోసం మాకు మండలాలు అలాట్మెంట్ చేయడం జరిగింది. రీసర్వే చేయమంటున్నారు. రీసర్వే ఫస్ట్ వచ్చేసి ఎకరానికి 20 రూపీస్ అని చెప్పారు. తర్వాత 20 రూపీస్ మేము చేయమంటే దానికి 50 చేశారు. ఆ 50 ఎకరానికి 50 రూపాయలతోని కొలమంటున్నారు. అది ఎంతవరకు సాధ్యము? మాకు సొంత మండలాలు కూడా లేదు, వేరే మండలాలు పోస్టింగ్ ఇచ్చేది. ఈ నేటివ్ మండల్ కాకుండా అదర్ మండల్స్ అంటే ఎకరానికి 50 రీసర్వే అనేది మాకు అసలు అందులో టాపిక్లో లేదు. మేము నోటిఫికేషన్ పడ్డప్పుడు అప్లై చేసిన దాంట్లో అసలు రీసర్వే టాపికే లేదు. మాకు ఈ ఎవరైతే రిజిస్ట్రేషన్స్ ఉంటాయి కదా దానికోసమని మాకు తీసుకున్నది. మేము మ్యాపింగ్ ఇచ్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్ అవుతుంది, దానికోసం అని తీసుకున్నది. కానీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ రీసర్వే టాపిక్ మాకు రీసర్వే అనేది అప్పచెప్తున్నారు. ఆ అప్పచెప్తే కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయినప్పటికీ అందులో ఎకరానికి 50 రూపాయలు అంటే మాకు ఏం సరిపోతుంది? దాని బేసిస్గా ఇంకోటి, అది ఒక చిన్న విలేజ్ అయితే దగ్గర ఒక 3 months పడుతుంది. మేము రీసర్వే చేసిన తర్వాత
అది ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ 45 days అబ్జర్వేషన్ ఉంటుంది. ప్రతి విలేజ్లో డిస్ప్యూట్స్ ఉంటాయి, అన్నదమ్ముల గొడవలు, కొన్ని కోర్టు కేసులు, చాలా ఇలాంటి రకాల ఉంటాయి కదా. దానివల్ల ఆ ఒక విలేజ్ రీసర్వే కంప్లీట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. తర్వాత ఉంటుంది ఆర్డీఓ లెవెల్లో, మళ్ళీ ఇంకోసారి ఇన్స్పెక్షన్ అవుతుంది. ఇది కంప్లీట్ అయ్యి 6 months పడుతుంది. 6 months వరకు మనకు ₹1 కూడా ఇన్కమ్ రాదు. 6 months తర్వాత అది ఒక 500 ఎకరాలున్న విలేజ్ కానీ, ఒక 1000 ఎకరాలున్న విలేజ్ కానీ మనం కంప్లీట్ చేసిన అమౌంట్ అనేది 6 months తర్వాత మనకు వస్తుంది. అప్పటి వరకు మన ఖర్చులు ఎట్లా, మన ఫ్యామిలీ ఎట్లా, ఇదంతా కొద్దిగా గవర్నమెంట్ ఆలోచిస్తే బాగుంటుందని మా రిక్వెస్ట్. ఈరోజు ధర్నాకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా లైసెన్స్ సర్వేలు 6500 మంది లైసెన్స్ సర్వేలకి గౌరవ వేతనం 35,000 నుంచి 40,000 కావాలని గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం. నాదొక చిన్న విన్నపం ఏంటిదంటే, గత 2 నెలల కిందట మీడియాలో పేపర్లో ఏమొచ్చిందంటే 50,000 మందికి బోహస్ జీతాలు అని ఒక శీర్షిక వెలువడం జరిగింది. 50,000 మంది, దాని అర్థం ఏంటంటే 50,000 మంది పని చేయకున్నా కానీ వాళ్ళ అకౌంట్లోకి 25,000 నుంచి 30,000 వాళ్ళకి జమ అవుతున్నాయి. కాబట్టి పని చేయని వాళ్ళకు డబ్బులు పోతున్నాయి. మేము కష్టపడి రైతులకు మేము మేలు చేసే సర్వేలం కాబట్టి వాళ్ళ జీతాలు అవి అట్లా వృధాగా పోకుండా మాకు 6,500 మందికి 35,000 నుంచి 40,000 ఇవ్వాలని గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం.